హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ ట్రాకర్స్. ఆల్ అవుట్ బాటిల్స్ జనరల్గా ఎంటీ అయిపోయిన తర్వాత మనం పారేస్తూ ఉంటాం కదా. అలా కాకుండా ఇప్పటి వరకు ఎవరు చెప్పని యూనిక్ ఐడియాస్ అయితే ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మనకు కావాల్సింది ఏంటంటే మస్కిటో రెపెలెంట్ బాటిల్స్ అంటారు కదా, గుడ్ నైట్కి ఆల్ అవుట్కి మనకు వస్తుంటాయి అలాంటివి అనమాట. అలాంటివి 2 తీసుకోవాలి. అలాగే 0 క్యాండిల్ బల్బులు 2. ఇప్పుడు మనం తీసుకున్న ఆల్ అవుట్ బాటిల్స్కి వచ్చేసి పైన టాప్ వచ్చేసి మనం ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇవి సింపుల్గా పేపర్ బ్లేడ్తోనే సరే కట్ అయిపోతాయి. కట్ చేసిన దానికి న్యూస్ పేపర్ని ఇలా స్టిక్ చేసుకోవాలి, గమ్ అప్లై చేసి. ఆ తర్వాత 8 సెట్స్ ఆఫ్ టూత్పేస్ట్ క్యాప్ తీసుకోవాలి. 4 వచ్చేసి చాలా చిన్న సైజు, 4 వచ్చేసి మీడియం సైజు ఉండేలా చూసుకోవాలి. చూడండి, ఊల్ని మనం ఒక హోల్లోకి ఇన్సర్ట్ చేస్తుంటే అంత తొందరగా ఇన్సర్ట్ అవ్వకపోవచ్చు, ఊలైనా జూటైనా. సో దానికి ఎండింగ్లో కొంచెం గమ్ అప్లై చేస్తే అక్కడ స్టిఫ్గా అయిపోయి మనకి సూదిగా తయారయ్యి దేనిలోకైనా సరే ఇన్సర్ట్ అవుతుంది. ఓకేనా? ఈ విధంగా సెట్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలన్నమాట. మీకు యూట్యూబ్లో ఎవరు చెప్పుండరు ఈ టిప్. ఏంటంటే ప్లాస్టిక్ సాఫ్ట్గా ఉండేది దాని మీద, ప్లాస్టిక్ సర్ఫేస్ మీద మనం పెయింట్ అప్లై చేసినా కానీ అది ఊడొచ్చేస్తుంటుంది. అలా రాకుండా ఉండాలంటే కనుక ఇలా మనం కొంచెం గమ్ అప్లై చేసేసి దానికి న్యూస్ పేపర్ని రోల్ చేసి స్టిక్ చేసుకోవాలి. దీని బదులుగానే మనకి గెస్సో అని వాడుతూ ఉంటారు. సో అది మనీ పెట్టి కొనుక్కునే బాధ లేకుండా ఇలా వేస్ట్ న్యూస్ పేపర్స్తోనే మనము ఇట్లా గెస్సో లాగా కాకుండా ఇలా ఫస్ట్ లేయర్ ఆఫ్ న్యూస్ పేపర్ని స్టిక్ చేసేస్తే పెయింట్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మనం 8 సెట్స్ ఆఫ్ హ్యాండ్స్ లాగా, లెగ్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా టూత్పేస్ట్లతో. సో హ్యాండ్స్కి వచ్చేసి 2 జాయిన్ చేసి ఉండాలన్నమాట. ఊళ్ళకి అటువైపు ఇటువైపు క్యాప్స్ని పెట్టుకోవాలి. లెగ్స్కి వచ్చేసి ఇక్కడ హోల్స్ పెట్టేసి ఆల్ అవుట్ బాటిల్కి ఈ విధంగా నేను లోపలికి లాగి ముడి వేసాను కదా, అలా వేసేసుకోవాలన్నమాట. అలాగే మనం తీసుకున్న బల్బులు ఏవైతే ఉన్నాయో అవి గ్లూ అప్లై చేసేసి పైన స్టిక్ చేసుకొని మనకి నచ్చినట్టుగా పెయింటింగ్ వేసుకొని ఇలా సింపుల్గా డిజైన్తో మనం క్రాఫ్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. రెండిట్లో ఒకదానికి నేనైతే ఓల్డ్ జుమ్కి నుంచి విరిగిపోయినది ఊరికే అలా డెకరేటివ్ ఐటమ్ లాగా పెట్టాను, గర్ల్ అని చెప్పి చూపించడం కోసం. దీనికోసం ఏంటంటే మనం ఇలా డెకరేటివ్ క్యాప్స్ అయినా సరే పెట్టుకోవచ్చు. ఆ క్యాప్ యొక్క లింక్ వచ్చేసి మీకు ఐ కార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను చూడండి. ప్లాస్టిక్ క్యాప్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ అంతకుముందు నేను వాడేసాను కాబట్టి ఒక క్రాఫ్ట్లో సేమ్ ఐడియా అయితే వాడకుండా ఇప్పుడు డిఫరెంట్గా అయితే ట్రై చేశాను. సో ఈ విధంగా మనం డీటెయిలింగ్ అనేది ఇచ్చేయాలి. ఇక్కడ చాలా సింపుల్గానే చేశాను నేను, హెవీ డిజైన్స్ ఏమీ పెట్టుకోలేదు. సో చూడడానికి చాలా క్యూట్గా మనం ప్రిపేర్ చేస్తున్నంతసేపు కొంచెం డెలికేట్గా అనిపించినప్పటికీ ఇలా పెయింట్ అవన్నీ వేసి వార్నిష్ రాయగానే బల్బు కూడా మనకి కొంచెం కింద పడిన వెంటనే పగిలిపోదు అనమాట. బట్ ఎందుకైనా మంచిది మనం సెక్యూర్గానే చూసుకోవాలి క్రాఫ్ట్ అనేది బల్బ్తో చేసినప్పుడు. లైక్ మనం బయట కూడా గాజు వస్తువులు కొన్నప్పుడు ఎంత జాగ్రత్తగా అయితే చూసుకుంటామో సేమ్ ఇవి కూడా అలానే. నాకైతే క్రాఫ్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయాక వీటి లుక్ అయితే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు తెలియాలంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీటిని మనం ఇలా టేబుల్ మీద డైరెక్ట్గా పెట్టేసుకోవచ్చు, లేదు అనుకుంటే గోడకు కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. దానికోసం నేను ఒక ఓల్డ్ లెగ్గిన్ తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకొని ఇలా స్ట్రెచ్ చేస్తే అది ఇలా తాడులా అయిపోతుంది. సో ఇంకా 2 ఎడ్జెస్ని కూడా జాయిన్ చేయడం కోసం నేను గమ్ అప్లై చేసి ఇలా ఒకదానిలో పెట్టి జాయిన్ చేశాను. మనకి పిల్లలకి ఇలా స్కేల్స్ వస్తుంటాయి కదా, ఆ స్కేల్ కొంచెం పాత అయిపోతే వాడారు కదా వాళ్ళు. సో ఆ స్కేల్ని యూజ్ చేసి ఇక్కడ స్టాండ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనం ప్రిపేర్ చేసుకున్న రోప్ లాంటి దాన్ని ఇలా కింద నుంచి స్టిక్ చేసుకొని వెనక వైపు తిప్పి స్టాండ్ లాగా ఉన్న దాని మీద గ్లూ అప్లై చేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న డాల్స్ని అయితే ప్లేస్ చేసుకోవాలి. ఇది మ్యాండేటరీ ఏం కాదండి. ఇలా స్కేల్ లెగ్గిన్ అవైలబుల్గా లేదనుకుంటే మనం జస్ట్ నార్మల్గా ఇందాక చూపించినట్టుగానే ఉంచేసుకొని టేబుల్ మీద ఎక్కడ కావాలంటే అక్కడ మనం పెట్టుకోవచ్చు. ఇవి ఏంటంటే కాళ్ళు హ్యాంగ్ అయితేనే వీటి అందం అనేది మనకి తెలుస్తుంది. సో ఇలా స్టిక్ చేస్తే మనం మళ్ళీ నచ్చిన ప్లేస్లో అడ్జస్ట్ చేసుకోవడానికి ఉండదు, ఇంక ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది, ఎందుకంటే గ్లూ అప్లై చేసేసాను కదా. నెక్స్ట్ క్రాఫ్ట్కి వెళ్ళిపోదాం. అది ఇంకా చాలా క్యూట్గా ఉంటుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సో 3 ఆల్ అవుట్ బాటిల్స్ తీసుకున్నాను, వాటిని ఫిల్ చేస్తున్నాను నేను. చిన్న చిన్న బెడ్ కంకర్ అంటారు కదా, అంటే స్టోన్స్ ప్లేస్లో మనకి ఎక్వేరియంలో పెట్టే స్టోన్స్ కానీ, లేదంటే చిన్న సైజు గులకరాలు కానీ, లేదా మనకి శాండ్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వేస్ట్ కార్డ్బోర్డ్ షీట్ ఒకటి తీసుకొని వెనక వైట్గా ఉంటే బాగుంటుంది. సో అది తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా వింగ్స్ షేప్లో, నెక్స్ట్ టెయిల్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. అండ్ బాడీ కోసం ఈ షేప్లో అయితే కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన కలర్స్తో ఇలా పెయింటింగ్ అనేది వేసేసుకోవాలి. సో పెయింటింగ్ అబ్జర్వ్ చేయండి, ఇక్కడే చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఏంటంటే మనం ఫస్ట్ ఏంటంటే ఆపోజిట్ కలర్ని వింగ్స్కి అలాగే టెయిల్కి వేసేసిన తర్వాత వెనక నుంచి వేసి మళ్ళీ ఫస్ట్ నుంచి వచ్చేసి మనం బాడీ కలర్ తీసుకున్నాం కదా దాన్ని ఇలా వేయాలన్నమాట. అప్పుడు మంచి లుక్ అయితే వస్తుంది, అచ్చం ఫెదర్స్ లానే ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటుంది. ఈ ట్రికీ పార్ట్ అయితే చాలా ఈజీగా నేను ట్రై చేశాను, మీరు చూస్తున్నంత ఈజీగానే చేసేటప్పుడు కూడా ఉంటుంది.
ఆ తర్వాత ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒకదానికొకటి మనం ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట. చూడ్డానికైతే చాలా క్యూట్‌గా అనిపించింది నాకు ప్రిపేర్ చేసిన తర్వాత. అవుట్‌కమ్ అయితే బీభత్సంగా నచ్చేసింది. నా టేబుల్ మీద నేను టేబుల్ డెకర్‌గా అయితే వీటిని పెట్టుకుంటాను. సో, ఇంట్లో పారేసే వేస్ట్ ఐటమ్స్‌తోనే మనం ఇలా సూపర్‌గా అయితే హోమ్ డెకర్స్ క్రియేట్ చేసుకోవచ్చు. హోమ్ డెకర్స్ మాత్రమే కాదు, ఇప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ కంప్లీట్‌గా మారిపోయింది. మొత్తం అన్నీ కూడా ప్రాజెక్ట్ వర్క్స్ ఇస్తున్నారు పిల్లలకి. సో, ప్రాజెక్ట్ వర్క్స్‌లో కూడా ఇలాంటి వేస్ట్ ఐటమ్స్‌ని యూజ్ చేసి మనం వాళ్ళకి నచ్చిన బర్డ్స్ అలాంటివి ప్రాజెక్ట్స్‌లో ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి కూడా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ పిల్లలకి కూడా ఇన్నోవేటివ్ స్కిల్స్ అయితే పెరుగుతాయి. బర్డ్స్ యొక్క స్టాండ్ కోసం నేను పెన్స్‌లో ఉండే రీఫిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకున్నాననమాట. నెక్స్ట్ ఈ ఆల్ అవుట్ బాటిల్స్‌కి పైన క్యాప్‌కి ఒక హోల్ అయితే పెట్టేసి ఆ హోల్‌లో ఇవన్నీ కూడా ఇన్సర్ట్ చేసేసాను, దూర్పేశాను. ఆ తర్వాత సో అవి అటు ఇటు కదలకుండా నేను గ్లూ అయితే అప్లై చేశాను. ఆ తర్వాత పెయింటింగ్ వేసుకోవడానికి వీలుగా ఉండడం కోసం నేను న్యూస్ పేపర్‌ని ఇలా స్టిక్ చేసేసాను. ఎందుకంటే ప్లాస్టిక్ దాని మీద పెయింటింగ్ వేస్తే ఊడిపోతుంది కాబట్టి. చూడ్డానికి ఆల్ అవుట్ బాటిల్స్ అని తెలిసినప్పటికీ ఎవరైనా సరే బర్డ్స్ యొక్క క్యూట్‌నెస్ ముందు ఆల్ అవుట్ బాటిల్స్‌ని పట్టించుకోకపోవచ్చు. ఇంకా మనకి నచ్చినట్టుగా సూపర్‌గా కస్టమైజ్ చేసి డెకరేట్ చేసుకోవచ్చు. కానీ నేను మాక్సిమం సింపుల్‌గా ఉండేలాగా చూసుకున్నాను. సో, తొందరగా అయిపోయేలాగా చూసుకున్నాననమాట. ఎండింగ్‌లో వచ్చేసి కొంచెం మిర్రర్స్‌తో ఈ విధంగా డెకరేషన్ అయితే చేసుకున్నాను. నేను 1 లేయరే పెట్టాను. అండ్ దానిపైన ఇంకొక లేయర్ పెట్టినా కూడా చాలా బాగుంటుంది. నాకైతే బర్డ్స్‌ని డామినేట్ చేయడం ఇష్టం లేక 1 లేయర్ మిర్రర్స్‌ని మాత్రమే స్టిక్ చేశాను. నాకైతే ఈ క్రాఫ్ట్ పిచ్చిగా నచ్చేసింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆల్ అవుట్ బాటిల్స్‌ని తీసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టే ఆల్ అవుట్ బాటిల్స్ మీద పెయింటింగ్ వేయడం కష్టంగా ఉంటుంది కాబట్టి న్యూస్ పేపర్‌ని అయితే స్టిక్ చేసుకోవాలన్నమాట. సో, మొత్తం ఇలా నేను 10 బాటిల్స్ తీసుకున్నాను. అలాగే క్యాప్ పైన హోల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని కంప్లీట్‌గా ఒక రాజస్థానీ వాల్ డెకర్‌గా అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. సో, ఇది ఒక విండ్ కైమ్ అనమాట. చాలా బాగుంది. దీని అవుట్‌కమ్ వచ్చేసరికి నాకు చాలా నచ్చేసింది. సో, ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న దాని మీద మెయిన్ హైలైట్ ఏంటంటే కలర్స్‌ని ఎంపిక చేసుకోవడమే. వీటి కోసం నేను 2 కాంట్రాస్ట్ కలర్స్‌ని తీసుకున్నాను. పింక్ అలాగే గ్రీన్ అనమాట. సో, డార్క్ పింక్, నెక్స్ట్ డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ అలాగే లైట్ పింక్ తీసుకోవాలి. సో, మన కాంట్రాస్ట్ కలర్స్‌కి దగ్గరగా ఉండే లైట్ కలర్స్ కూడా ఎంచుకున్న తర్వాతే మనం కలర్స్‌ని అయితే ఎంచుకోవాలి. సో, ఈ క్రాఫ్ట్‌కి అందాన్ని తీసుకొచ్చేది మాత్రం కంప్లీట్‌గా మిర్రర్స్ అనమాట. ఇక్కడ నేను రేక్ అద్దాలను యూజ్ చేస్తున్నాను. ఇవైతే కంప్లీట్‌గా మిర్రర్స్, అంత కాస్ట్లీ కాదు, చీప్‌గానే ఉంటాయి. మన నార్మల్ మిర్రర్స్ కొనుక్కునే దానికి 10 టైమ్స్ ఎక్కువగా మనకి ఇవైతే వస్తాయి. సో, నేను వీటినే ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా. అండ్ చూడ్డానికి అచ్చంగా మిర్రర్స్ లానే ఉంటాయి అన్నమాట ఇవి కూడా. సో, ఆల్ అవుట్ బాటిల్స్ అయితే కంప్లీట్‌గా డెకరేట్ చేసిన తర్వాత వాటిని హ్యాంగ్ చేయడం కోసం నేనైతే మనకి ఇలా స్టీల్ చింకుల కింద జాయింట్ పైప్ అయితే వస్తుంది కదా వేస్ట్ వెళ్ళిపోవడానికి. సో, దాన్ని స్క్రూ ఎప్పుడైతే లూజ్ అయిపోతుందో ఇంకా ఆ పార్ట్ అనేది మనకి వేస్ట్ అయిపోతుంది. దాన్ని నేను రీయూజ్ చేస్తున్నాను. ఇక్కడ కంప్లీట్‌గా ఒక రింగ్ అయితే బయటికి తీసేసాను. ఇలా వేడి చేసుకుని చాక్‌ని దాన్ని ఇలా కట్ చేసుకుని రింగ్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఆ రింగ్‌కి నేను హోల్స్ అయితే పెట్టుకొని చిన్న పూసల సహాయంతో ఈ విధంగా ముడేసుకుంటూ ఒక్కొక్క దానికి ఆల్ అవుట్ బాటిల్ పెరిగే కొద్దీ ఎక్స్ట్రా పూస అయితే యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. సో దట్ మనకి ఏమవుతుందంటే మొత్తం అంతా కూడా విండ్ కైండ్ ప్రిపేర్ అయిపోతుంది. ఇదంతా పైన ఉన్న బ్లాక్ మొత్తం మనం బ్లేడ్తో రిమూవ్ చేసేసి వైట్ పెయింట్ వేసుకుంటే సూపర్గా అయితే ఉంటుంది. సో, ఇది లివింగ్ రూమ్లో కానీ, బెడ్ సైడ్ కానీ, బాల్కనీలో కానీ మనం పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, ప్లెజెంట్ లుక్ అయితే వస్తుంది. ఏంటంటే నెక్స్ట్ బీడ్స్ కలర్స్ ఒకటి చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ బీడ్ కలర్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండేటట్టుగా లేదంటే సిల్వర్ కలర్దే ఎంచుకున్నాను. సో దట్ బీడ్ ఉన్నట్టు కూడా మనకు అంతగా తెలియదు. కాన్సన్ట్రేషన్ మొత్తం బాటిల్స్ మీద ఉంటుందన్నమాట. సో, స్ట్రాంగ్గా ఉండడం కోసం, వైర్ ట్రాన్స్పరెంట్గా ఉండడం కోసం నేను ఇక్కడ కైట్ వైర్ అయితే తీసుకున్నాను. గాలిపటాలు ఎగరడానికి కొత్తగా వైర్ వస్తుంది కదా, ఆ వైర్ అనమాట. ఆల్ అవుట్ బాటిల్స్తో ఇంతకుముందు నేను వేరే వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో, వాటి లింక్స్ వచ్చేసి మీకు క్రాఫ్ట్ విత్ వేస్ట్ ప్లాస్టిక్ బాటిల్స్ అని ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేశాను. దాంట్లో క్లియర్గా ఆల్ అవుట్ బాటిల్స్కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. అండ్ అవి ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. అయితే ఎప్పటికప్పుడు యూనిక్గా ఉండడం కోసం చేసిన క్రాఫ్ట్స్ రిపీట్ చేయకుండా కొత్తగా అయితే ట్రై చేస్తూ ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నేను యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా చాలా సింపుల్ ఐటమ్స్ అనమాట. జనరల్గా ఎక్కడైనా సరే మనకి ఫ్యాన్సీ స్టోర్స్లో లభిస్తాయి. సో, ఈ పూసలు వచ్చేసి మనకి డ్రెస్సెస్కి, ఓల్డ్ డ్రెస్సెస్ అయిపోయిన తర్వాత వాటికి వర్క్ ఉంటుంది కదా, ఆ పూసలే నేను తీసుకున్నాను కానీ స్పెషల్గా ఏం కొన్నవి కాదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనం అంతా కూడా రీయూజ్ చేస్తున్నాము. బేసిక్గా ఇక్కడ పెయింట్స్, గమ్, మిర్రర్స్, బ్రషెస్ ఇవి మాత్రమే. సో, వాటి అంత ఎక్స్పెండిచర్ మొత్తం కూడా ఎంత అనుకున్నా మనకి ఒక 50 రూపీస్లో అయితే అయిపోతుంది. ఒక క్రాఫ్ట్ మొత్తం ప్రిపేర్ చేయడానికి ఈ వీడియో మొత్తంలో నాకైనా ఖర్చు వచ్చేసి 75 రూపీస్ అనమాట అంతే. కానీ మొత్తం అవుట్కమ్ వచ్చేసి
మినిమం 500 అయినా సరే అనిపిస్తుంది. అంత అయితే సూపర్గా మనం డెకరేట్ చేసుకోవచ్చు వేస్ట్ ఐటమ్స్ నుంచి. ఇంట్లో పారేసే వేస్ట్ ఐటమ్స్ని వేస్ట్ ఐటమ్స్లా కాకుండా క్రాఫ్ట్ రా మెటీరియల్స్గా చూస్తే కనుక మనం చాలా మనీ సేవ్ చేసుకొని మన ఇంటిని సూపర్గా అయితే డెకరేట్ చేసుకోవచ్చు. ఇలాంటి సూపర్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీకు నచ్చిన వీడియోస్ మీ క్రాఫ్ట్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో దీని అవుట్కమ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇలా గాలికి తిరుగుతున్నప్పుడు దీని లుక్ వచ్చేసి చాలా బాగుంటుంది. దీని తర్వాత మనం నెక్స్ట్ క్రాఫ్ట్కి వెళ్ళిపోదాం. అది కూడా చాలా బాగుంటుంది. ఏంటంటే సింపుల్గా మనం ఆల్ అవుట్ బాటిల్స్ని అయితే తీసుకోవాలి. ఆల్ అవుట్ బాటిల్స్ని సేమ్ ఇందాక చూపించినట్టుగానే న్యూస్ పేపర్స్తో మనం కవర్ చేసుకుంటే పెయింటింగ్ వేసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ నేను 2 కూడా వేరే సైజెస్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను స్టాండ్స్. దానికోసం 3 ఆల్ అవుట్ బాటిల్స్ ఒక స్టాండ్కి తీసుకున్నాను అండ్ ఇంకొక దానికి 2 ఆల్ అవుట్ బాటిల్స్. దీని కార్డ్బోర్డ్ మనం శారీస్ కానీ పంచలు కానీ కొన్నప్పుడు ఇస్తాడు కదా స్టిఫ్గా ఉండడం కోసం బట్టలు. సో ప్యాక్ చేసేటప్పుడు ప్యాకింగ్లో ఉంటాయన్నమాట ఇలాంటివి. వాటిని ఇలా లీవ్ షేప్లో కట్ చేసుకుని ఈ విధంగా అయితే పెయింటింగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇది చూడడానికి చాలా ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది. ఒక వేస్ట్ థిన్ కార్డ్బోర్డ్ మీద పిస్తా షెల్స్ని ఇలా ఫ్లవర్ షేప్లో అయితే ఫిక్స్ చేసుకోవాలి. గమ్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసి మొత్తం ఇలాంటి ఫ్లవర్స్ అయితే 2 ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మనం ఎన్ని స్టాండ్స్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో అన్ని ఫ్లవర్స్ అనమాట. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న పిస్తా షెల్ కంప్లీట్గా ఆరిపోయిన తర్వాత మనకి నచ్చిన కలర్లో పెయింటింగ్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా లీఫ్ మీద మధ్యలో ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. సో ఇది ఒక లోటస్ స్టాండ్ లాగా చాలా బాగుంటుంది. దీనికి డీటెయిలింగ్ ఇవ్వడం కోసం నేను డార్క్ గ్రీన్ ఎడ్జెస్ విత్ డార్క్ గ్రీన్ లైన్స్ అయితే ఇచ్చాను. సో లోటస్ లీఫ్ మీద మనకి అలా డిజైన్ ప్యాటర్న్ ఉంటుంది కదా. ఆ తర్వాత ఒక డిజైనర్ థ్రెడ్తో నేను ఈ విధంగా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. సో బ్రౌన్ కలర్ కాబట్టి దాని మీద వైట్ కలర్ అయితే అబ్సల్యూట్గా సూపర్ డెకరేషన్గా ఉంటుంది. సో మనకి టెర్రకోటా ఎఫెక్ట్లా ఉంటుందని చెప్పేసి నేను ఇంకొక స్టాండ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనిలో 2 ఆల్ అవుట్స్ మాత్రమే యూజ్ చేశాను. యాక్చువల్గా ఈక్వల్గా మనకి హైట్లో ఉండాలనుకుంటే 3-3-2-2 ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఒకటి పెద్దది ఒకటి చిన్నది ప్రిపేర్ చేయాలనుకున్నాను కాబట్టి ఒకటి 2 బాటిల్స్ ఒకటి 3 బాటిల్స్ తీసుకున్నాను. డెకరేషన్ మాత్రం డిజైనింగ్ మాత్రం రెండింటికి ఒకేలాగా అయితే చేశాను. సో ఇది కంప్లీట్గా ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం పెయింటింగ్ అయితే స్టార్ట్ చేద్దాము. అదేంటంటే వైట్ కలర్ అని చెప్పాను కదా, చాలా సింపుల్ ప్యాటర్న్ పెయింటింగ్ తీసుకున్నాను నేను. మనకి ట్రెడిషనల్ లుక్ రావడం కోసం ఇలా గడప ముగ్గులు వేస్తుంటారు కదా ఆ డిజైన్స్ లానే వేసాను అనమాట. కానీ చాలా సింపుల్గా అండ్ సూపర్గా అయితే అనిపించింది. సో ఇలాంటి వీడియోస్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేస్తే నాకు బాగా ఎంకరేజింగ్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు ఎలాంటి క్రాఫ్ట్స్ ఏ రా మెటీరియల్తో కావాలి అనేది కూడా కమెంట్ చేస్తే నాకు అవైలబుల్గా ఉంటే కనుక నేను ట్రై చేస్తాను. సో ఈ 4 క్రాఫ్ట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో తప్పకుండా నాకు కమెంట్ చేసి చెప్పండి. అట్ ద సేమ్ టైం మీరు కూడా ట్రై చేస్తే కనుక ఆ పిక్స్ అండ్ ఫొటోస్ నాతో షేర్ చేసుకుంటే నేను వాటిని కమ్యూనిటీలో ప్లేస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.